ప్రతి 10 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేసు నమోదవుతోంది. ఈ లైన్ విన్నప్పుడు చాలా మంది షాక్ కు గురవుతున్నారు. కానీ ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట కాదు. ఇది అధికారిక నివేదికల్లో బయటపడిన కఠినమైన నిజం. ఇండియాలో క్యాన్సర్ పరిస్థితిపై వచ్చిన తాజా అంచనాలు ఎలా ఉన్నాయంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ లెక్కలు ఒకసారి బ్రేక్ డౌన్ చేస్తే రోజుకు దాదాపు 4000 కేసులు, అంటే ప్రతి గంటకు 150కి పైగా కేసులు, అంటే ప్రతి నిమిషానికి 2 నుండి 3 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రతి 10 నిమిషాలకు కేసు అని చెప్పడం అంచనా ప్రకారం నిజమే అని చెప్పాలి. అయితే ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం కూడా ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది, ఒక ఆశ, ఒక భయం, ఒక పోరాటం కూడా ఉంటుంది. అయితే ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి క్యాన్సర్ కేసులు అంటే, టొబాకో వాడకం ఇంకా ఎక్కువగా ఉండటం, అనారోగ్యకరమైన ఆహారం, పెరుగుతున్న కాలుష్యం, సెడెంటరీ లైఫ్ స్టైల్ మరియు జన్యు కారణాలు ఇవన్నీ కలిసి ఒక సైలెంట్ డేంజర్ లా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇక నివేదికల ప్రకారం ఇండియాలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్లు వస్తున్నాయని తెలిపింది. ఇవన్నీ ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే చికిత్స సాధ్యమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, క్యాన్సర్ అంటే ఇక మృతి తీర్పు కాదు. ముందుగానే గుర్తిస్తే, సరిగ్గా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం కావచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ నివేదిక భయపెట్టడానికి కాదు, మనల్ని జాగ్రత్త పడేలా చేయడానికి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. అవగాహన పెంచడం మన బాధ్యత. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త ఒక పెద్ద ప్రాణాన్ని కాపాడగలదు. ప్రతి 10 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేసు నమోదవుతోంది. ఈ లైన్ విన్నప్పుడు చాలా మంది షాక్ కు గురవుతున్నారు. కానీ ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట కాదు. ఇది అధికారిక నివేదికల్లో బయటపడిన కఠినమైన నిజం. ఇండియాలో క్యాన్సర్ పరిస్థితిపై వచ్చిన తాజా అంచనాలు ఎలా ఉన్నాయంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ లెక్కలు ఒకసారి బ్రేక్ డౌన్ చేస్తే రోజుకు దాదాపు 4000 కేసులు, అంటే ప్రతి గంటకు 150కి పైగా కేసులు, అంటే ప్రతి నిమిషానికి 2 నుండి 3 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రతి 10 నిమిషాలకు కేసు అని చెప్పడం అంచనా ప్రకారం నిజమే అని చెప్పాలి. అయితే ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం కూడా ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది, ఒక ఆశ, ఒక భయం, ఒక పోరాటం కూడా ఉంటుంది. అయితే ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి క్యాన్సర్ కేసులు అంటే, టొబాకో వాడకం ఇంకా ఎక్కువగా ఉండటం, అనారోగ్యకరమైన ఆహారం, పెరుగుతున్న కాలుష్యం, సెడెంటరీ లైఫ్ స్టైల్ మరియు జన్యు కారణాలు ఇవన్నీ కలిసి ఒక సైలెంట్ డేంజర్ లా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇక నివేదికల ప్రకారం ఇండియాలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్లు వస్తున్నాయని తెలిపింది. ఇవన్నీ ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే చికిత్స సాధ్యమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, క్యాన్సర్ అంటే ఇక మృతి తీర్పు కాదు. ముందుగానే గుర్తిస్తే, సరిగ్గా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం కావచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ నివేదిక భయపెట్టడానికి కాదు, మనల్ని జాగ్రత్త పడేలా చేయడానికి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. అవగాహన పెంచడం మన బాధ్యత. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త ఒక పెద్ద ప్రాణాన్ని కాపాడగలదు. ప్రతి 10 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేసు నమోదవుతోంది. ఈ లైన్ విన్నప్పుడు చాలా మంది షాక్ కు గురవుతున్నారు. కానీ ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట కాదు. ఇది అధికారిక నివేదికల్లో బయటపడిన కఠినమైన నిజం. ఇండియాలో క్యాన్సర్ పరిస్థితిపై వచ్చిన తాజా అంచనాలు ఎలా ఉన్నాయంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ లెక్కలు ఒకసారి బ్రేక్ డౌన్ చేస్తే రోజుకు దాదాపు 4000 కేసులు, అంటే ప్రతి గంటకు 150కి పైగా కేసులు, అంటే ప్రతి నిమిషానికి 2 నుండి 3 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రతి 10 నిమిషాలకు కేసు అని చెప్పడం అంచనా ప్రకారం నిజమే అని చెప్పాలి. అయితే ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం కూడా ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది, ఒక ఆశ, ఒక భయం, ఒక పోరాటం కూడా ఉంటుంది. అయితే ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి క్యాన్సర్ కేసులు అంటే, టొబాకో వాడకం ఇంకా ఎక్కువగా
ఉండటం, అనారోగ్యకరమైన ఆహారం, పెరుగుతున్న కాలుష్యం, సెడెంటరీ లైఫ్ స్టైల్ మరియు జన్యు కారణాలు ఇవన్నీ కలిసి ఒక సైలెంట్ డేంజర్ లా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇక నివేదికల ప్రకారం ఇండియాలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్లు వస్తున్నాయని తెలిపింది. ఇవన్నీ ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే చికిత్స సాధ్యమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే క్యాన్సర్ అంటే ఇక మృతి తీర్పు కాదు, ముందుగానే గుర్తిస్తే సరిగ్గా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం కావచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ నివేదిక భయపెట్టడానికి కాదు, మనల్ని జాగ్రత్త పడేలా చేయడానికి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. అవగాహన పెంచడం మన బాధ్యత. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త ఒక పెద్ద ప్రాణాన్ని కాపాడగలదు.